రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు జోరందుకున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేర్చిన అక్రమార్కులపై కొరడా జల్పిస్తోంది. అక్రమ కట్టడాలను అని తేలితే చాలు ఎటువంటి భవనాలనైనా నేలమట్టం చేస్తోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా తాజాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లోని పెద్ద చెరువులో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది. ఇవాళ మల్కాపూర్లోని పెద్ద చెరువులో అక్రమంగా నిర్మించిన 3 అంతస్తుల భవనాన్ని బాంబులతో పేల్చి కూల్చివేసింది. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భవనాన్ని నిర్మించారని గుర్తించిన హైడ్రా దాన్ని బాంబుల ద్వారా నిలమట్టం చేసింది. అయితే శిథిలాలు ఎగిరిపడి గోపాల్ అనే హోంగార్డ్కు గాయాలయ్యాయి. గాయపడిన హోంగార్డ్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నేడు మల్కాపూర్లోని పెద్ద చెరువులో అక్రమంగా నిర్మించిన 3 అంతస్తుల భవనాన్ని బాంబులతో పేల్చి కూల్చివేసింది హైడ్రా. సో పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భవనాన్ని నిర్మించారని గుర్తించిన హైడ్రా దీన్ని బాంబుల ద్వారా నిలమట్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ భవన శిథిలాలు ఎగిరిపడి గోపాల్ అనే హోంగార్డ్కు గాయాలైనట్టుగా తెలుస్తుంది. గాయాలైన హోంగార్డు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఈ ఉదయం హైడ్రా సిబ్బందితో విచ్చేసి అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేసే పనిలో ఉన్నారు. అయితే ఈ బిల్డింగ్ సంబంధించి బిల్డింగ్ పూర్తి స్థాయిలో నీటిలో మునిగి ఉన్న నీటిలో కట్టడం జరిగింది. నీటి పై భాగాన పిల్లర్ చేసి కట్టడం జరిగింది. అయితే పూర్తిగా సగం చెరువు అయితే చెరువు లోతు భాగంలో ఉండడంతో అక్కడికి అటు వెహికల్స్ వెళ్లకుండా ఇటాచీలు అక్కడికి వెళ్ళకపోగా ఇటాచీలతో పని జరగకపోగా దానికి సంబంధించి దీన్ని కూల్చివేసే పనికి సంబంధించి డిటోనేటర్లతో కూల్చేసే ఆ పనిలో సిబ్బంది అంతా పూర్తి స్థాయిలో ఆ రకంగా తయారు చేశారు. అయితే డిటోనేటర్లతో కూల్చే సమయంలో అక్కడ విధులకు వస్తున్నటువంటి హోంగార్డ్ కు అవి పేల్చిన సమయంలో అవి రాళ్లు లేసొచ్చి హోంగార్డ్ కలగడం తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం నిలగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అప్రమత్తం చేసినప్పటికీ అక్కడ హోంగార్డుకు దెబ్బలు తగ్గడం అయితే కొంత సిబ్బంది కూడా కొంత కలిసివేతకు గురయ్యారు. మొత్తానికి అతని ఆరోగ్యం పట్ల పూర్తి స్థాయిలో అటు ఉన్నతాధికారులు తర్వాత అక్కడ ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు గాయం కూడా ఇదే మొదటిసారి కూడా చెప్తా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేయాలని చెప్పి అటు ప్రజాప్రతినిధులు తర్వాత సిబ్బంది అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి హోంగార్డ్ కు దెబ్బలు తాగడంతో ఆయన అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఆయన ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నట్టుగా అయితే కనిపిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.